అరే అశ్విన్ గారు ఈరోజు వస్తున్నంటారా? పాకుదొస్తాడంటావా లేదా దొర్లుతూ వస్తాడా? ఖచ్చితంగా అంబులెన్స్ లో వస్తాడు రా. అశ్విన్ గాడ్రా మరి ఇంత మార్పా? అసలు ఎవరి అశ్విన్? కాసేపటి క్రితం వరకు తన గురించి ఎందుకిలా మాట్లాడేవారు? కొంతమంది స్నేహితుల ద్వారా మొదలైన ఆల్కహాల్ మెల్లమెల్లగా అలవాటుగా మారిపోయింది. సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారిపోయింది. డబ్బులు సరిపోక అందరినీ అప్పులడగటం కూడా మొదలుకొని చివరికి తప్పతాగుతూ ఎక్కడు ఉన్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇలా అంత చేజారిన తర్వాత తనకి సహాయ డీఅడిక్షన్ సెంటర్ గురించి తెలిసిందే. ఇక్కడ తనకి మంచి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్, మెడిటేషన్, ఇంకా తను వ్యసనాల నుండి బయటపడేలా అన్ని రకాలుగా సహాయం అందింది. ఇప్పుడు తనను చూసిన వారంతా ఇలా ఆశ్చర్యపోతున్నారు. సహాయ డీఅడిక్షన్ సెంటర్, భరోసా మీది, బాధ్యత మాది.